హలో ఫ్రెండ్స్, నేను ఈజీ టైలరింగ్ లక్ష్మి. అయితే మనము టైలరింగ్ క్లాసెస్ హ్యాండ్మేడ్ స్టిచ్చింగ్ సిరీస్ లాగా స్టార్ట్ చేసుకున్నాం కదా ఫ్రెండ్స్. అందులో భాగంగా ఈరోజు ఫిట్టింగ్ ప్యాంటు కటింగ్ వీడియో చేశాను. స్టిచ్చింగ్ హ్యాండ్మేడ్ స్టిచ్చింగ్ చూపిస్తున్నాను. అస్సలు మిస్ కాకండి ఫ్రెండ్స్. బిగినర్స్ కోసం యూజ్ఫుల్ వీడియో ఫ్రెండ్స్, చూడండి. అయితే మనం కట్ చేసుకున్నాం కదా ప్రీవియస్ వీడియోలో, అట్లనే ఇది స్టిచ్చింగ్ ఫ్రెండ్స్. మనం దీనికోసం ఒక సూది దారం ఉంటే సరిపోతుంది, ఇంకా మనకేం అవసరం లేదు. ప్రీవియస్ వీడియోలో కట్టింగ్ క్లారిటీగా పెట్టిన బిగినర్స్ చూడండి, అది చూస్తేనే ఇది క్లారిటీగా అర్థమవుతుంది ఫ్రెండ్స్. చూడండి, ఫస్ట్ ఈ రెండు పట్టుకొని ఒక సైడ్ కార్నర్స్ జాయిన్ చేసుకోవాలి. రెండు జమతల దారం తీసుకోండి ఫ్రెండ్స్. అయితే క్లారిటీగా కనిపించడం కోసం నేను ఆపోజిట్ కలర్ వైట్ దారంతో స్టిచ్ చేస్తున్నా. చూడండి, ఇట్లా సైడ్కి ఒక సైడ్కి స్టిచ్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు బిగినర్స్ రెండు అట్టుకొని స్టిచ్ చేసుకున్నారు కదా. అయితే ఈ పైన కోసం మనకు క్లాత్ ముక్కలు తీసి పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్, 5 ఇంచెస్ క్లాత్ అని చెప్పేసి. ఇది ఫిట్టింగ్ ప్యాంట్ స్టిచ్చింగ్ ఫ్రెండ్స్. ఇది ఆ ముక్కలు వద్దని చెప్పేసి కొంచెం వేరే క్లాత్ ఉంది కదా నా దగ్గర, తీసుకుంటున్నా నేను. దానికి ఒక ముక్క యాడ్ చేసుకొని జాయిన్ చేసుకుంటున్నా. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టు బిగినర్స్ యాజ్ ఇట్ ఈజ్ అట్లనే స్టిచ్ చేసుకోండి ఫ్రెండ్స్. కొంచెం స్టిచ్చింగ్ వచ్చిన వాళ్ళైతే కటింగ్ వీడియో చూసి కట్ చేసుకొని ఇట్లా డైరెక్ట్గా మెషిన్ పైన స్టిచ్ చేసుకోవచ్చు మీరు. చాలా యూజ్ ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి ఒకసారి, క్లారిటీగా చెప్పిన కటింగ్ కూడా 2 మీటర్స్ క్లాత్ ఉంటే సరిపోతుంది ఫ్రెండ్స్. మీరు స్టిచ్ చేసుకోనికే. ఇది ఫిట్టింగ్ ప్యాంట్, అన్నీ వచ్చి ఉండాలి కాబట్టి ఈ వీడియో చేస్తున్నా ఫ్రెండ్స్. నేను ఎప్పుడు ఎవరు ఏది అడుగుతారో తెలియదు కదా ఫ్రెండ్స్. కుట్టడం వచ్చి ఉంటే ఎప్పుడైనా ఏదైనా స్టిచ్ చేయొచ్చు, అందుకోసం ఈ వీడియో చేస్తున్నా. అయితే ఇట్లా మనం 2 ముక్కలు జాయిన్ చేసుకున్నాం కదా, దీన్ని పైన స్టిచ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. పైన స్టిచ్ చేసుకోవాలంటే ఫస్ట్ మనము ఒక సైడ్కి ఇట్లా డబల్ స్టిచ్ వేసుకోవాలి. డబల్ ఫోల్డ్ చేసుకొని దానిపైన స్టిచ్ చేయండి. చూడండి, ఇట్లా లాస్ట్కి మాత్రం ఒక 3 వేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే ఎవరికైనా చూపించినా కానీ దారం ఊడిపోకుండా ఉంటుంది. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టు ఏ కుట్టేసినా సరే లాస్ట్కి 3 వేయండి, క్లాత్ దగ్గర ఊడిపోకుండా ఉంటుంది. ఇట్లా మనం ఒక సైడ్ స్టిచ్ చేసుకున్నాం కదా, ఇట్లా మనం దీనిపైన పెట్టాలి ఫ్రెండ్స్. చూసుకోండి కరెక్ట్గా, తెల్లమరల చూసుకొని రైట్ రాంగ్ చూసుకొని దానిపైన పెట్టి ఒక 1/2 ఇంచ్ వరకు కుట్టుకోవాలి మిషన్ పైన. అయితే ఇది చేతి పైన స్టిచ్ చేస్తున్నా కాబట్టి నేను 1/2 ఇంచే పట్టి కుడుతున్నా. చూడండి, బిగినర్స్ చూసి నేర్చుకుంటారని చెప్పేసి సిరీస్ లాగా హ్యాండ్మేడ్ స్టిచ్చింగ్ అని చెప్పి స్టార్ట్ చేసిన ఫ్రెండ్స్. చూడండి ఒకసారి, ప్రీవియస్ వీడియోలు కూడా చూడండి, మీకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది, ఒక అవగాహన వచ్చేస్తుంది. చూడండి, అయిపోయింది. స్ట్రేట్ స్టిచ్ చేసేసినాం కదా, ఈ లాస్ట్ కూడా 3 వేసేసేయండి. అయితే ఈ సైడ్కి కూడా మనము ఫోల్డ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. డబల్ ఫోల్డ్ చేసుకోవాలి. ఎంత క్లాత్ అవసరం ఉంటుందో అంతవరకు తీసుకున్నా నేను. మీరు కుట్టేటప్పుడు ఎక్స్ట్రా అయితే కట్ చేసేసి ఎంత అవసరమో అంత డబల్ ఫోల్డింగ్ వదిలి కట్ చేసి స్టిచ్ చేయండి ఫ్రెండ్స్. చూడండి, ఇట్లా 3 మాత్రం ఖచ్చితంగా వేయండి, లేకపోతే ఊడిపోతుంది. చేతి మీద కుడుతున్నాం కదా మనము. 3 డేస్ ఛాలెంజ్గా పెట్టుకోండి ఫ్రెండ్స్. పని అంతా అయిపోయిన తర్వాత వేస్ట్ క్లాతులు ఉంటే తీయండి బయటికి, తీసి కట్ చేసి స్టిచ్ చేయండి. ప్రాక్టీస్ చేయండి ఫ్రెండ్స్. 3 డేస్ కట్టింగ్, 3 డేస్ అని చెప్పేసి స్టిచ్చింగ్ 3 డేస్ అని చెప్పేసి ఛాలెంజ్గా పెట్టుకోండి. ఖచ్చితంగా నేర్చుకుంటారు. మిషన్ లేకుండా టైలర్స్ అయిన తర్వాతనే మీరు మిషన్ తెచ్చుకోండి ఫ్రెండ్స్. చూడండి, ఇట్లా లాస్ట్కి 3 వేసి తీసేసేయండి. మనము ఒక ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకున్నాం కదా, ఇది దానిపైన పెట్టి స్టిచ్ చేసుకున్నాం కదా, మళ్ళీ దాన్ని మీదికి ఇట్లా మీదికి అనుకొని దానిపైన స్టిచ్ చేయాలి. అయితే మనం ఈ స్టిచ్చింగ్ వేసింది అనేది పైనకు రావాలి ఫ్రెండ్స్. మనకు దీనిపైన స్టిచ్ చేయాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టు
పైన ఇది మనం కుట్టింది పైనకు రావాలి, కిందికి వెళ్ళొద్దు, పైనకు అనుకొని ఇట్లా దాని పైనే స్టిచ్ చేసుకుంటారండి స్ట్రేట్గా. చూడండి ఫ్రెండ్స్, ఇట్లనే 2 జమాతల దారం తీసుకోండి. కొంచెం స్టిచ్ చేయడానికి బాగుంటుంది, చూపించడానికి కూడా బాగానే ఉంటుంది. లేదంటే సింగిల్ దారం తీసుకున్నారు అని అంటే మనం కుట్టి కూడా వేస్ట్ ఫ్రెండ్స్, ఒక్కొక్క దిక్కు జారిపోయి పోతూ ఉంటాయి కుట్లన్నీ. ఇంకా కుట్టి కూడా లాభం ఉండదు. గుర్తుంచుకోండి, ఫస్ట్ ఏది స్టిచ్ చేస్తున్నా తర్వాత ఏది స్టిచ్ చేస్తున్నా 1 బై 1 స్టెప్ లాగా తీసుకొని నేర్చుకోండి ఫ్రెండ్స్. ఇట్లా చేతిపైన ఎందుకు గుర్తిస్తున్నానంటే మనకు బ్రెయిన్లా ఫిక్స్డ్ లాగా కూర్చోవడానికి ఇట్లా చేతిపైన చూపిస్తున్నా ఫ్రెండ్స్. మీరు కూడా ఇట్లనే నేర్చుకుంటే కొంచెం మంచిగా బ్రెయిన్లో గుర్తుండిపోతుంది, మర్చిపోరు. అందుకోసమనే ఇట్లా చూపిస్తున్నా ఫ్రెండ్స్. మాకు నేర్పించే ఆంటీ ఇట్లనే నేర్పించిండ్రు, అందుకే నేను కూడా ఇట్లనే చేస్తున్నా. చూడండి, లాస్ట్కి ఒక 3 వేసి తీసేసేసుకోండి దారము. చూడండి ఇట్లా ప్రాసెస్ ఏంటి అని క్లారిటీగా అర్థమైపోతుంది మీకు. స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. చూడండి ఇట్లా వచ్చింది కదా మనకు. ఈ పైన స్టిచ్ చేసినాం కదా మనము, ఇక్కడ సైడ్ కూడా స్టిచ్ పైన కూడా స్టిచ్ చేసుకోవాలి. మనం ఒక 1/2 ఇంచు స్టిచ్ చేయాలి, ఆడికి స్ట్రేట్గా స్టిచ్ చేసుకోండి. ఇట్లా కూర అంచులాగా వస్తే వేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ స్టిచ్ చేసుకోవచ్చు మనము. మనకి ఇట్లా కట్ చేసిన క్లాత్ లాగా వస్తే సైడ్ కార్నర్స్ ఇట్లా పోగులు వెళ్తాయి ఫ్రెండ్స్. ఫస్ట్ ఇట్లా ఒక 1/2 ఇంచు స్టిచ్ చేసుకోండి మీరు. ఫస్ట్ స్టిచ్ చేసుకున్నాకనే బొంద దూర్చుకోనికి మళ్ళీ 1 ఇంచ్ ఫోల్డ్ చేస్తామన్నమాట ఈ క్లాత్. కట్టింగ్ వీడియో చేసిన ఫ్రెండ్స్, ప్రీవియస్ వీడియోలో చూడండి. ఫిట్టింగ్ ప్యాంట్ కట్టింగ్ వీడియో చేశాను, అప్లోడ్ చేసిన, చూడండి. అది చూస్తే మీకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది. చూడండి, ఇది హ్యాండ్మేడ్ స్టిచ్చింగ్ సిరీస్ లాగా స్టార్ట్ చేసిన బిగినర్స్ కోసమే స్టార్టింగ్ నుంచి. చూడండి, మీకు ఏదైనా కావాలంటే కామెంట్లో పెట్టండి, ఆ వీడియో చేసి అప్లోడ్ చేస్తారు ఫ్రెండ్స్. మీరు ఇంట్లోనైనా కుట్టుకుంటారని చెప్పేసి, మెషిన్స్ ఉంటాయని చెప్పేసి, యూజ్ అవుతాయని చెప్పి ఇట్లా చేస్తున్నా ఫ్రెండ్స్. సపోర్ట్ చేయండి. నచ్చితే మాత్రం ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. యూజ్ ఉన్నది అని అనుకుంటే ఎవరికైనా రిలేటివ్స్కి, ఫ్రెండ్స్కి ఎవరికైనా సరే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇట్లా 1 ఇంచ్ మళ్ళీ మనం ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఫస్ట్ స్టార్టింగ్ గట్టి ఒక 3 వేసుకోండి, తర్వాత స్ట్రేట్గా స్టిచ్ చేసేసేయండి వీడియోలో చూపిస్తున్నట్టు. చూడండి, 2 జమాతల దారం తీసుకోండి, సూది దారం. మనకి ప్యాంట్ నేర్చుకోవడానికి ఒక పాత క్లాత్ తీయండి, కట్ చేయండి, నేర్చుకోండి. సూది దారం తీసుకోండి, స్టిచ్ చేయండి, నేర్చుకోండి. ఇట్లా చేతి పైన వచ్చేసినట్టే ఫ్రెండ్స్ మనకు. చూడండి, ఇట్లా ఫుల్ మొత్తం అక్కడి వరకు స్ట్రేట్గా స్టిచ్ చేసేసేయాలి మనం. ఇంకా చూడండి, ఫాస్ట్గానే అయిపోతుంది ఫ్రెండ్స్, ఎక్కువ టైం ఏం పట్టదు. చూడండి, ఇట్లా వచ్చేస్తుంది మొత్తం ఫుల్ అంతా. చూడండి, కొంచెం మిగిలిపోయింది కదా, ఇది కూడా స్టిచ్ చేసుకొని లాస్ట్కి 3 వేసేసుకుందాం. నేను ఇంకా ఏమన్నా వీడియోలు పెడితే మీకు నోటిఫికేషన్స్ రావాలి అని అంటే నా ఛానల్ మీ దగ్గర ఉండాలి కదా ఫ్రెండ్స్, అందుకని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. చూడండి, ఇట్లా 3 వేసి తీసేసుకోండి ఇంకా దారం. ఇది ప్రాసెస్ ఎట్లా స్టిచ్ చేయడం అని చెప్పేసి ఇట్లా చేతి పైన ఉట్టియడం గుర్తుండడం కోసమని. చూడండి, ఇట్లా 1/2 ఇంచు డబల్ ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి ఇక్కడ కాళ్ళ దగ్గర. అయితే ఈ ప్యాంటుకు కాళ్ళ దగ్గర హుక్స్ పెట్టుకోవడం ఎట్లా అది చూపిస్తున్నాను. ఒక కాలుకేమో డైరెక్ట్ స్టిచ్ చూపిస్తా, ఇంకొక కాలుకేమో హుక్స్ పెట్టడం ఎట్లా అని చెప్పేసి ఆ స్టిచ్ కూడా చూపిస్తున్నా. చూడండి, ఈ కాలుకి కూడా ఈ సైడ్ కింద కూడా 1/2 ఇంచే డబల్ ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇది ఒరిజినల్ ప్యాంట్ అనుకోండి, పెద్ద ప్యాంట్ అనుకోండి, ఇది చిన్నదని అనుకోకండి మీరు. ఎందుకంటే క్లాత్ ఎంత, మెజర్మెంట్స్ ఏంటి అన్నీ పెద్ద పెద్దవే చెప్పిన, చూపించడం మాత్రం చిన్న క్లాత్ అనమాట. ఎందుకంటే అప్పుడు పెద్ద పెద్ద క్లాతులు పాడు చేయడం అదంతా రిస్క్ అయిపోతుంది. కాబట్టి మనకు ప్యాటర్న్ అర్థం కావాలి. ప్యాటర్న్ అర్థం కావడం కోసం ఇట్లా చిన్న చిన్న ముక్కలు తీసుకొని
స్టిచ్ చేసి చూపిస్తున్నా. చూడండి ఇట్లా మనం స్టిచ్ అయిపోయిన తర్వాత ఫుల్ మొత్తం ఇక్కడి నుంచి ఇక్కడికి ఈ చివరి నుంచి ఆ చివరి వరకు స్టిచ్ చేసేస్తే ప్యాంట్ అయిపోతుంది. అయితే మనం ఇది 6 ఇంచెస్ లెంత్ తీసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 6 ఇంచెస్ అట్లా అడ్డంలో 6 ఇంచెస్ తీసుకోవాలి. ఆ లెగ్కి చూడండి అక్కడ సైడ్ కాలు దానికి నేను హుక్స్ చూపిస్తా. ఇక్కడనేమో స్ట్రేట్ స్టిచ్ చూపిస్తా. స్ట్రేట్ అయితే ఎట్లా హుక్స్ లేకుండా అనేది ఇక్కడికి ఫస్ట్ కాల్కి, సెకండ్ కాల్కి ఇక్కడ 5 ఇంచెస్ అని రాస్తున్నా కదా, ఇది పొడవు 5 ఇంచెస్ చూసుకొని ఇక్కడ నుంచి స్టిచ్ చేయాలి మనం అన్నమాట. ఇక్కడ హుక్స్ వస్తాయి మనకు. హుక్స్ కోసం ఎట్లా కుట్టుకోవాలనేది చూపిస్తాయి ఈ లెగ్కి అన్నమాట. చూడండి ఇక్కడ నుంచి 6 ఇంచెస్ వెడల్పులా 6 ఇంచెస్ తీసుకొని చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. 2 వేరియేషన్స్ కంప్లీట్ అయిపోతాయి అన్నమాట. మనకు ఒక్క ప్యాంటులోనే 2 వేరియేషన్స్ ఎట్లా స్టిచ్ చేసుకోవాలని చెప్పేసి ఈ వీడియోలో క్లారిటీగా చూపిస్తున్నా. చూడండి బిగినర్స్, ఇట్లా మనం ఇక్కడ 5 ఇంచెస్ పొడవు పెట్టుకొని 6 ఇంచెస్ మార్కింగ్ చేసుకొని అక్కడి నుంచి అక్కడి వరకు స్ట్రేట్గా స్టిచ్ చేసేసేయండి. ఇంకా మనం ఇట్లా ఇక్కడ లెగ్ నుంచి అక్కడ లెగ్ వరకు స్టిచ్ చేసేసేయాలి. ఫుల్ మొత్తం వేసేయండి ఫ్రెండ్స్. ప్రీవియస్ వీడియోలు కూడా ఒకసారి విజిట్ చేయండి ఫ్రెండ్స్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చింది అని అంటే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్, సపోర్ట్ అవుతుంది. వేరే వాళ్ళు కూడా చూడడానికి పుష్ అవుతుంది వీడియో, అందుకని ఒక లైక్ ఇవ్వండి. యూజ్ ఉన్నది అని అనుకుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్ నా ఛానల్ని. ఈజీ టైలరింగ్ లక్ష్మి బై హ్యాండ్. చూడండి ఇట్లా మొత్తం స్టిచ్ చేసేసేయాలి. ఈ చివరి వరకు వేసేసేయండి. ఇంకా లాస్ట్కి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి అక్కడ చివరి వరకు వేసేసేయండి స్టిచ్. 2 జమతల దారం, డబల్ దారం తీసుకుంటే కొంచెం గట్టిగా ఉంటుంది ఫ్రెండ్స్. ఎవరికైనా ఇది నేర్చుకున్నా అని చూపించడానికైనా కానీ వస్తుంది. మనం అటు ఇటు ఎటు కాకుండా సింగిల్ దారంతో స్టిచ్ చేసినామంటే అది ఊడిపోతుంది, కరెక్ట్ కూడా కనిపించదు మనకు. చూడండి ఇక్కడ సైడ్ హుక్స్ ఎట్లా పెట్టుకోవాలి అనేది ఇక్కడ లెగ్కి చూపిస్తా ఫ్రెండ్స్. అయితే కింద కాళ్ళు దూరవు కదా, కాబట్టి అందుకే ఇట్లా హుక్స్ పెట్టుకుంటారు. ఇట్లా హుక్స్ పెట్టుకుంటే కూడా బాగానే ఉంటుంది. 2 కాజాలు వేసుకోవాలి, ఒక సైడ్ దానికి ఇంకొక సైడ్ దానికి హుక్స్ పెట్టుకోవాలి ఫ్రెండ్స్, అంతే, ఏం లేదు ఇంకా. చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు ఎట్లా స్టిచ్ చేస్తున్నా చూసుకొని. అయితే మనము డ్రెస్లకి కానీ బ్లౌజులకి ఫుల్ బ్లౌజ్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, సైడ్కి చాకులు అంటాం కదా, కట్స్ స్టిచ్ చేస్తామా సేమ్ అదే మోడల్లా అదే రకంగా స్టిచ్ చేసుకోవాలి. ఇవి కూడా కింద చాకుల్లాగానే, చాకులు అంటారు, కట్స్ అంటారు, ఎవరికి వచ్చిన భాషలో వాళ్ళు అంటారు. నేనైతే చాకులు అంటా. ఇట్లా సైడ్కి ఇట్లా స్టిచ్ చేసుకోవాలి. ఇట్లా అక్కడ సైడ్ నుంచి వచ్చేసి స్ట్రేట్గా వచ్చి మళ్ళీ ఇట్లా స్ట్రేట్స్ తిరిగేసి మళ్ళీ ఇక్కడ స్ట్రేట్ వెళ్ళిపోవాలి. అంత ఒక నిచ్చెన ఆకారంలాగా, హెచ్ ఆకారంలాగా ఇట్లా వచ్చి ఇట్లా మళ్ళీ ఇట్లా కిందికి వెళ్ళిపోవాలి, అంతే. డబుల్ ఫోల్డే చేయాలి. ఇది కూడా మనం ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ చేయాలి అనుకుంటున్నామో అక్కడ నుంచి స్టిచ్ చేసేయాలా. మిగిలింది మొత్తం చాకు కుట్టుకోవాలన్నమాట. చూడండి ఓపెన్ చేస్తున్నా, ఒక సైడ్ హుక్స్ పెట్టుకోవాలి, ఒక సైడ్ డైరెక్ట్ స్టిచ్ చేసి చూపిస్తున్నా. మన ఇష్టం, మన ఓపిక ఫ్రెండ్స్. కింద కొంచెం కాలు దూరది అనుకుంటే హుక్స్ పెట్టుకోవడం కోసం చాకులు స్టిచ్ చేసుకోండి. లేదు అంటే డైరెక్ట్ అయినా స్టిచ్ చేసుకోవచ్చు. 6 ఇంచెస్ పెట్టుకొని స్టిచ్ చేసుకొని సరిపోతుంది ఫ్రెండ్స్. చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు అయిపోయింది, ఓపెన్ చేసేసినాం. అయితే ఈ ఫ్రంట్ మనము పైన బొంద దూర్చుకోవడానికి ఉంచినాం కదా ఫ్రెండ్స్, అక్కడి నుంచి మనం ఈ చివరి వరకు మొత్తం పొడవు 12.5 ఉండాలి ఫ్రెండ్స్. ఇది మనకు 12.5 ఉండాలి, 12.5. చూడండి వీడియోలో చూపిస్తున్నా కదా, అట్లనే 12.5 కొలుచుకోండి మీరు కుట్టిన తర్వాత. అట్లయితేనే మనకు ప్యాంటు టైట్ కాదు, లేదంటే టైట్ అవుతుంది ఫ్రెండ్స్. మనకి ఇక్కడ సైడ్ ఇంకొక 1/2 ఇంచ్ ఎక్కువ ఉన్నా పర్వాలేదు, 13 ఉన్నా సరే. బ్యాక్ సైడ్ ఫ్రంట్ 12.5 ఉండాలి, బ్యాక్ 13.
ఖచ్చితంగా ఈ కొలత మాత్రం ప్యాంటుకి, ఏ ప్యాంటుకైనా, నార్మల్ ప్యాంటుకైనా, క్రాస్ ప్యాంటుకైనా, దేనికైనా సరే అంత ఉండాలి. ఇక్కడ హుక్స్ వస్తాయి, 2 కాజాలు వస్తాయి, అంతే ఫ్రెండ్స్. చూడండి అయిపోయింది ఫిట్టింగ్ ప్యాంట్. దీనికి మనం యూజ్ చేసింది ఏం లేదు ఫ్రెండ్స్, క్లాత్, సూది, దారం, అంతే ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే మనం నోట్స్ కూడా మెయింటైన్ చేసుకుంటున్నాం కదా ఫ్రెండ్స్, క్లారిటీగా ఉన్నాయి.